మిత్రులారా, మేము శ్రీశైలం రహదారిలో మననూరులో ఉంటాం. ఆ సంఘటన జరిగిన మరుసటి రోజే ఇక్కడి మిత్రులు మాకు ఫోన్ చేశారు. ఇంతకుముందే సెన్సులు అన్యాక్రాంతమవుతున్నటువంటి పోడు భూముల విషయంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి సెన్సు పెంటలు మొత్తం తిరిగి వీళ్ళ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎందుకు అగ్రకులాల చేతుల్లో ఉన్నాయని చెప్పేసి అచ్చంపేట తాలూకాలో కాకుండా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా తిరిగి ఒక నివేదిక తయారు చేసినాం. ఆ క్రమంలో భ్రమరాంబిక సెన్సు కాలనీకి రావడం జరిగింది. అప్పుడు వీళ్ళంతా పరిచయం మనకు. అక్కడ 16 సెన్సు పెంటలు అడవులలో చాలా స్వేచ్ఛగా నివసిస్తున్నటువంటి సెన్సులు వీళ్ళంతా. వీళ్ళ సెన్సులు జీవన విధానము చాలా నిజాయితీగా ఉండడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, అబద్ధం ఆడకపోవడం, అడవిలో ఉన్నటువంటి రాశి ఫలాలను ఏరి కుప్పపోసి బయటి సమాజానికి అందించడం తప్ప వాళ్ళకి ఎలాంటి కుట్రలు కుతంత్రాలు తెలియవు. దేవసెన్సులు అంటారు వీళ్ళను, అంటే దేవునితో సమానం, అబద్ధం ఆడరు. అటువంటి సెన్సులు స్వేచ్ఛగా జింకతో సహా విహరిస్తూ అడవిలో నివసిస్తున్న సెన్సులను ఒక మైదాన ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి, మీరు బతకలేరు అక్కడ, ఇదిగో ఇక్కడ భ్రమరాంబిక సెన్సు కాలనీ ఏర్పాటు చేస్తున్నాము, మీకు 3 ఎకరాల పొలం ఇస్తాము, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాము, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాము, అక్కడ ఏదైతే భూమి కోల్పోయినరో దానికి డబ్బులు కట్టిస్తాము అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి భ్రమరాంబిక సెన్సు కాలనీ పెట్టి ఇక్కడ పెట్టినారు. అక్కడ తీసుకొచ్చి పెట్టి చేతులు దుట్టుకున్నారు తప్ప వాళ్ళ జీవితాల్లో మళ్ళీ తొంగి చూడలే. కనీసం ఇందాక మహిళలు చెప్తా ఉన్నారు, ఆధార్ కార్డు లేదు, సిగ్గుసేటు. ఈ ప్రాంత జూపల్లి కృష్ణారావు సిగ్గుపడాలి. ఆధార్ కార్డు లేకపోవడమా? కనీసం సెన్సు కుటుంబాలకు అంత్యోదయ కార్డు ఇచ్చి 35 కేజీల బియ్యం ఇవ్వాలి కదా. చట్టం చెప్తా ఉన్నది. 170 ఏరియాలో 5th 6th షెడ్యూల్లో నివసిస్తున్న సెన్సులకు ప్రత్యేక సదుపాయం కల్పించి వాళ్ళను ప్రత్యేక నిధులు ఉన్నాయి. వాళ్ళకు 1986లో ఏర్పడినటువంటి ఐటీడీఏ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఏర్పడ్డది. అప్పటి నుండి వీళ్లకు ఖర్చు పెట్టిన నిధులు రికార్డులలో పరిశీలిస్తే ప్రతి సెన్సు కుటుంబం కోటీశ్వరులు కావాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ఐటీఏ అధికారులు, ఆఫీసులో పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ అండ్ క్లర్క్ అందరూ వాళ్ళు ఇండ్లు మాత్రం పెరిగిపోయినాయి, వాళ్ళ ఫర్నిచర్ పెరిగిపోయింది, వాళ్ళ కుటుంబాలు పెరిగిపోయినాయి. కానీ సెన్సులు మాత్రం దినదినానికి వివిధ కారణాల వల్ల, చర్మ వ్యాధుల వల్ల వాళ్ళ జాతి అంతరించిపోతూ ఉంది. బయటి సమాజం పెరిగిపోతూ ఉంది, జనాభా పెరిగిపోతూ ఉందని కుటుంబ నియంత్రణ చేసుకుంటున్నారు. వీళ్ళకి ఏ కుటుంబ నియంత్రణ లేకుండానే వీళ్ళ జాతి అంతరించిపోతున్నది. ఇప్పుడు ప్రమాదం పొంచి ఉన్నది. మళ్ళా సార్లపల్లి, కుడిసింతలపల్లి, ఒటవల్లపల్లిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సేమ్ ఇట్లనే భ్రమరాంబిక సెన్సు కాలనీ ఎట్లయితే పెట్టినరో ఇక్కడ బాచారం అనే కొల్లాపూర్ దగ్గర అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఫైళ్ళు కదిలిస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ గోపిరెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి బంధువు ఆయన. కేవలం ఆ రెడ్డి అయినందుకు ఆయనను తీసి ఐటీడీఏపీఓ ఇన్ఛార్జిగా పెట్టింది. ఐటీడీఏపీఓ ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు ఏం చేయాలి? ఐటీడీఏ ఏం చెప్తున్నది, ఆ చట్టాలు ఏం చెప్తున్నాయి, ఆ నిధులు ఏం చేస్తున్నారు, వీళ్ళందరికీ పంచాలి. లోతట్టు సెన్సు పెంటల్లో ఉన్నటువంటి సెన్సులు కనీసం పౌష్టికాహారం లేకుండా రక్తహీనతతో మొన్ననే ఈర్లపేంట అనేది ఇంటీరియల్ పెంటలో ఒక ఆమె చనిపోయింది. 4 నెలల పసిగంద ఆమెకు. మళ్ళీ ఇప్పటికీ సెన్సులు ఇద్దరు మళ్ళీ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఆమెకు బసిరికలు ముదిరినాయి, ఒక ఆమెకు కేవలం 3.5 రక్త శాతం ఉంది. హైదరాబాద్కి వెళ్ళి ప్రెస్ వాళ్ళని తీసుకొచ్చి ఇంగ్లీష్ పత్రాల్లో కక్కించి సెన్సుల జీవితాలు మొత్తం బయటి ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి పిలిపించినాం మేము. అందులో క్రమంగా ఇప్పుడు అమరగిరి వెళ్ళారు. వాళ్ళందరినీ సెన్సు పెంటలు తిప్పాలి. చాలామంది చనిపోతూ ఉన్నారు. ఆ క్రమంలో మనసు బాధ అనిపించి ఏం చేయాలి వీళ్ళ కోసం? కుల నిర్మూలన పోరాట సమితి, పౌర హక్కుల సంఘము, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఇవన్నీ ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళ సెన్సుల జీవితాల్లో అసలు ఏమేమి లోపాలు ఉన్నాయని చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ఇగో ఈ సెన్సు భారతమ్మ పేరు ఈ విధంగా బయటకు వచ్చింది. అన్న చాలా ఘోరం అన్న. అసలు
చెప్పకూడదన్నా, ఇట్లా అన్యాయం జరిగిందన్న, కొంచెం మీరు వచ్చి బయటి ప్రపంచాన్ని తెలియజేయండి అన్న, మేము ఎవరికి చెప్పాలో మాకు తెలుస్తలేదన్న ఫోన్ ద్వారా తెలియజేస్తే వెంటనే ఈర్రపెంట పోవాల్సిన మేము అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ రావాల్సి వచ్చింది. వచ్చేసరికి హాస్పిటల్లో దీనాతి స్థితిలో పడి ఉంది ఆమెను మాట్లాడదామన్నా నోటి మాట రావడం లేదు. మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు ఆమె తల్లి ద్వారా చాలా సంఘటనలు తెలిసాయి. ఎవడైనా మనిషి అయిన వాడు వాళ్ళ భూమి తీసుకున్నదే కాక, ఆక్యుపై చేసుకున్నదే కాక, వాళ్ళనే జీతానికి పెట్టుకొని వెట్టి చాకరీ, రోజు 200 రూపాయలు మీ కుటుంబం మొత్తం పనిచేయాలి. ఈ సేటు ఈ 200 సరిపో, మాకు మా పొలం మీకు ఇవ్వలేమో, మేము చేసుకుంటామో అని ప్రశ్నించినందుకు, కొంచెం రేటు పెంచమని అడిగినందుకు ఈ భారతమ్మను ఈ సంఘటన కన్నా జరగకముందు మీరంతా వీడియోలు చేసుకుంటారు, వాళ్ళతోనే కుట్రా కుటు నిన్ను కూడా చంపుతా అని వాళ్ళని బెదిరించి, వాళ్ళ ఆడేళ్ళని బెదిరించి కళ్ళల్లో కారం పెడుతున్నారు. వీడియో చూసుంటారు మీరంతా. అది చూస్తేనే ఏడుపు వస్తుంది. ఒక మహిళను అట్లా హింసించడం ఏంది? మనం ఎక్కడ ఉన్నాం, ఏ సమాజంలో ఉన్నాము? జూపల్లి కృష్ణారావు గారు ఈ ఏరియా మంత్రి, ఎమ్మెల్యే సిగ్గుపడాలి.